బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోజు రోజుకి భర్తల్ని హతమార్చేటువంటి భార్యల సంఖ్య పెరిగిపోతోంది. చాలా మంది భర్తలు మరణిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా లిస్ట్లోకి థమ్స్అప్ కూడా చేరిపోయింది. డ్రమ్ములు, ఫ్రిడ్జర్లు, ఆ తర్వాత కుక్కర్లు, ఇంకా చాలా వస్తువులని మార్చి భర్తల్ని హతమార్చే తీరు నుంచి ఇప్పుడు ఏకంగా ఆ లిస్ట్లోకి థమ్స్అప్ కూడా చేరిపోయింది. ఒక కూల్ డ్రింక్ లో మందు కలిపి భర్తకు తాగించింది ఒక భార్య. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధనపేటలో చోటు చేసుకుంది. ఒక దారుణం జరిగింది. బావపై ప్రేమతో భర్తకు విషం పెట్టి చంపింది భార్య. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి భర్త జటోతు బాలాజీకి ఇచ్చింది భార్య కాంతి. అయితే కొనవిపురుతున్నటువంటి బాలాజీని అక్కడే వదిలేసి ఆ తర్వాత బావ దసరు వద్దకి వెళ్ళిపోయింది. అయితే భార్య కాంతి వెళ్ళిపోయిన తర్వాత బాలాజీ అక్కడే కొట్టుమిట్టాడుతూ కొంత అరుపులు కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికులు అక్కడ చేరుకున్నారు. వెంటనే బాలాజీని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి తరలించారు. ఈ నెల 8వ తేదీన భవానీకుంట తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృత్యువుతో పోరాడుతూ మంగళవారం బాలాజీ మరణించినట్టు తెలుస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నారు భార్య కాంతి ఫోటో. అట్ ది సేమ్ టైం తను ఇచ్చినటువంటి ఆ పురుగుల మందు అది గడ్డి మందుగా తెలుస్తోంది. వ్యవసాయ క్షేత్రంలో ఉపయోగించినటువంటి ఆ గడ్డి మందుని తన భర్త బాలాజీకి ఒక కూల్ డ్రింక్ లో కలిపి ఇచ్చింది భార్య. అయితే అప్పటి వరకు అంతా బాగానే ఉంది. సో అక్కడ కొంతమంది బంధువులు చెప్తున్న వివరాల ప్రకారంగా అప్పటి వరకు అంతా బాగానే ఉంది. సో తన భర్త థమ్స్అప్, తన కొడుకు థమ్స్అప్ తీసుకొచ్చాడు, తాగిపో అయ్యా అని చెప్పి థమ్స్అప్ ఇచ్చిందట. ఆ థమ్స్అప్ తాగుతూ భర్త ఏంటి ఏం కలిపవే ఇందులో, గొంతులో మంట వస్తోంది ఏంటి అని చెప్పి అరుపులు వేయడం ప్రారంభించాడు. అంతలోనే భార్య అక్కడి నుంచి పారిపోయి తన బావ దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఎంతగానో కూడా కనికరం లేకుండా మందు ఇచ్చేసి అక్కడి నుంచి పరారైపోయింది భార్య. ఆ తర్వాత భర్త అక్కడే అరుపులు కేకలు వేయడంతో కొంతమంది అక్కడికి చేరుకొని వెంటనే ఆసుపత్రి తరలించారు, ఎంజీఎం ఆసుపత్రి తరలించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు కూడా అసలు ఏం కలిపింది అందులో ఏం తేల్చుకోలేకపోతున్నాం, ముందుగా అది ఏం కలిపిందో అడగండి అని చెప్పడంతో మరుసటి రోజున తెల్లవారుజామున మళ్ళీ అక్కడికి వచ్చి ఆ బంధువులు, అక్కడ భర్త తరపున బంధువులు ఆ మహిళ అంటే భార్య కాళ్ళ ఏళ్ళ పడి ఏం కలిపావు చెప్పు, మా తమ్ముడిని మేము రక్షించుకుంటాను, పోతే అన్నట్టుగా వాళ్ళు ఎంతనా ప్రాధాయపడినా కూడా కనీసం వినలేదట ఆ భార్య. వినకపోగా చాలాసేపు తర్వాత ఒక మందు డబ్బా తీసుకొచ్చి ఎస్ ఈ మందే కలిపానని చెప్పడంతో వెంటనే ఎవడైతే బావ ఉన్నాడో బావపై ప్రేమ బాగా చూపించింది కదా ఆ బావ, ఎస్ ఇది కాదు నువ్వు కలిపి, నీకు తెలుసా పిచ్చిదానా, ఇదే కలిపింది కాదు నువ్వు అని చెప్పి ఆ డబ్బాను తీసుకొని పరుగులు పెట్టాడట. అంటే చూడండి ఎంతలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం సాగింటుంది. అక్కడ తను చేసిన తప్పుకి ఒక మగవాడే సహకరించాడు కూడా. బావపై ప్రేమ ఉంటే విడాకులిచ్చి వెళ్ళిపో, లేదంటే వీడిని వదిలేసి వెళ్ళిపో, అంతేగాని వీళ్ళ ప్రాణం తీయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఆ అద్దాలు పెట్టుకొని ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీకు కనిపిస్తున్నటువంటి ఆయనే బాలాజీ. సో ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధనపేటలో జరిగింది. సో మొత్తం మీద బాలాజీ అయితే ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్కడి నుంచి తర్వాత మళ్ళీ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. సుమారుగా 2 రోజుల పాటుగా చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఎంజీఎంకి తరలించిన ఏమాత్రం ఉపయోగం లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. అయినా మా తమ్ముడు ప్రాణం పోయిందని చెప్పి బంధువులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో భవానీకుంట తండా వర్ధనపేట నియోజకవర్గంలోని భవానీకుంట తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి అక్కడ బాలాజీ బంధువులు, స్థానిక గ్రామ ప్రజలు మొత్తం కూడా ఏం చెప్పారో చూద్దాం. నిజంగా నాకే రోజుకి వార్తలు చెప్పాలంటే కొంత ఇబ్బందికరంగా కూడా ఉంది. రోజుకి ఏంటి మహిళలు ఇంత తీరుగా మారిపోతున్నారా? సెల్ఫీలు పోయాయి, హనీమూన్ ట్రిప్పులు పోయాయి, భర్తని తీసుకెళ్లి ఆ పుట్టింట్లో చంపడానికి ఘటనలు పోయాయి, కుక్కర్లు పోయాయి, ఫ్రిడ్జ్లు పోయాయి, తర్వాత బ్యాగులు పోయాయి, కత్తులు పోయాయి, చాకులు పోయాయి, గుడ్డలు పోయాయి, కొడవళ్ళు పోయాయి, ఏకంగా థమ్స్అప్ల వరకు వచ్చింది. కొత్తగా లిస్టు పెరుగుతోంది. అమ్మా దయచేసి ఎవరైతే ఇటువంటి ఆలోచనతో ఉన్నారో, మీకు నిజంగా ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోండి, వాడు ప్రాణాలను కాపాడుకుంటాడు భర్త. కానీ చంపేసి హతమార్చి ఇంకో దగ్గరికి పోతే కనీసం రేపటి రోజున బయట తిరిగితే కనీసం నీ మొహం ఎలా చూపించుకుంటావు తల్లి? నీ మొహం బయట సమాజానికి ఎలా చూపించగలుగుతావు? ఇంత దుర్మార్గమా? చూడండి ఇప్పటికీ స్టిల్ ఆ బంధువులంతా తమ ఆవేదన వ్యక్తం చేసి ఎంతలా కన్నీరు ముందుగా విలపిస్తున్నారో ఒకసారి ఆ బంధువులు ఏం చెప్పారో చూద్దాం. ఉండాలంటే ఈడ లేదా బాతోటి అలవాటు ఈడ మందు పోసి ఈడ తాగురా, నా కొడుకు తెచ్చిండు బావసేరు రెడీ తాగుతురా అని పిలిస్తే నా తమ్ముడు పోయి ఆడ తాగి వస్తా అంటే ఆడ ఎందుకు తాగుతావు నువ్వు, ఈడ వచ్చి తాగుతురా నేను పోతారా అంటే పోసిందట. పోసినాక ఏంది కడుపులో మంటకుండా పోతాను, ఏం పోసినా అంటే దెంకపోతే బావ ఇంటికాడ పోయి బావ ఇంటికాడ పోతే ఆడ నుంచి నా తమ్ముడు పోయి చిన్న తమ్ముడు పోయి గుంజిండట.
రావే ఏ డబ్బాల నుంచి పోసినావే దాకా తీసుకోపోతాం రా అంటే నేను రానని 8ంటికి పోతే తెల్లారి 10ంటికి వచ్చింది. తెల్లారి 10ంటికి వస్తే డబ్బా ఏదంటే నా తమ్మునికి అంబులెన్స్ లాగా తీసుకుపోతే వాళ్ళ బావ వచ్చి బండి మీద తీసుకొచ్చి ఇంటికాడ దించిపోయాడు. ఇంటికాడ దించిపోయినాక డబ్బా ఉంటేనే ట్రీట్మెంట్ చేస్తా అని డాక్టర్లు చెప్తే ఇస్తలేదు. అయితే మా నడిపిసెళ్ళు వచ్చి కాళ్ళలో పడితే చెట్ల నుంచి తీసి ఇస్తే బావ వచ్చి ఈ డబ్బా కాదు, ఈ డబ్బా నీకు తెలుసా అని గుంజుకొని పోయిండు. ఆ బావ గుంజుకొని పోతే ఇక ఎట్లా అని ఆ డబ్బా పోయి చూపెడితే ఆడ ట్రీట్మెంట్ చేసినాక గవర్నమెంట్ దవాఖానా పోతే ఆడ బతికడని మళ్ళా పర్మనెంట్ దవాఖానా పోతే 2 రోజులు ఉంచి 2 లక్షలు పెట్టినాం, చచ్చిపోయిండు. గట్లా చేసి చంపింది మా తమ్మునికి. రోజు 2-3 కిలోలు చికెన్ తెస్తాడు, రోజు కట్టగొట్టబోతాడు. తెచ్చి ఇంట్లోనే వ్యవసాయం పని కూడా చేయరాదు ఈ లంచకు, వ్యవసాయం పని కూడా చేయదు. ఈయన తాగుతుందా ఎట్టిదని అనుకున్నా అనుకోలే మాకు బావనుకుంటా టండా. నేను రాత్రి సీసా తెచ్చి దాచిందట. కొడుకు మందు ఇచ్చిండు తాగు అని. ఏమి ఇచ్చిండు? బరెండి ఇచ్చిండు. మనవాడు బరెండి ఇచ్చిండు. 2 తాగు నాన్న తాగుతారని ఇచ్చిండు. ఇవ్వగానే ఇది పోయి థమ్సప్లా మందు కలుపుకొచ్చి గడ్డి మందు కలుపుకొచ్చి ఆయనకి ఇచ్చింది. ఇవ్వగానే వీడు గట్టుకున్న రోజు పోస్తుంది కదా, పోసినట్టే పోస్తుంది అనుకున్నాడు. గట్టుకున్న మింగితే హాస్పిటల్కి పోయినా. హాస్పిటల్కి పోతే మా 70 అని తనలాడుకుంటా ఉన్నా. 70 ఇవ్వకపోతే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తలేదు. స్టేట్మెంట్ ఇవ్వకపోతే వస్తున్నాం పోతున్నాం. డబ్బా తెస్తేనే మేము స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఇక మేమేం చేయాలి? ఇక వాళ్ళ బావ డబ్బా గుంజి ఎక్కడదా డబ్బా అని గుంజి అయితే మా బిడ్డ దండం పెట్టిండు. వదిన మా తమ్ముడు చచ్చిపోతాడు అని అన్నాడు. ఇస్తలేదు. ఇవ్వకపోతే మా కొడుకు పోయి ఏడలు కొట్టిన పా అని అన్నాడు. పా అని అంటే చూపెట్టింది. మా బిడ్డే చూపెట్టింది. అది గడ్డి మందు పెట్టాగానే ఇక హాస్పిటల్కి తీసుకుపోయినా సెల్లులో కొట్టుకుపోయి ఆడ ఇస్తే స్టేట్మెంట్ ఇచ్చి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంజమే. అక్కడి నుంచి మళ్ళీ పర్మనెంట్ దాంట్లో తీసుకుపోయి మళ్ళీ వచ్చినాం. అందులో తీసుకుపోయి ఇక ఆన్లైన్ చచ్చిపోయాడు. వచ్చింది. ఎవరు పెట్టిల్లు మరి? ఎవరు పోసిన మందు మా కోడలు పోసింది. కాంతి. దేని గురించి? ఇక ఏం గురించో నేను ఎట్లా చెప్పాలి? వాళ్ళకి ఎప్పటికి గొడవలు దొరుకుతాయా? దేని గురించి అని? భార్య భర్తలకు ఎట్లుంటారు? ఇక ఏది చెప్పాను నేను. ఇక ఏం చేస్తాను? ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులకి అవుతుంది? ఎన్ని రోజులు? ఇప్పుడు 8 నుంచి 8. చూసారు కదా ఎంత దారుణమో. సిగ్గుదప్పిన విషయం ఇదంతా కూడా నిజంగా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అక్కడ మహిళని కేవలం ఆ సదరు భార్యని మాత్రమే మాట్లాడుతున్నా. నేను అందరూ మహిళలు ఆపాదించుకోకండి దయచేసి. ఐఎమ్ సారీ. నేను ఆ మహిళను ఏమంటున్నా అంటే సిగ్గుదప్పిన విషయం. అక్కడ ఏం పని చేయదంట, ఇంట్లోనే ఉంటుందంట. పాపం ఆయనేమో పొద్దంతా కట్టెలు కొట్టొచ్చి లేకుంటే వ్యవసాయ పని చేసి కూలీ నాలి పని చేసి తనని పోషిస్తూ ఉన్నాడు. అక్కడ తన అక్క అంటే చనిపోయినటువంటి మృతుడి యొక్క అక్క చెప్తున్న మాటలు వింటుంటే తను ఏం పనికి వెళ్ళదు, వ్యవసాయ పనికి కూడా రాదు, ఏం పని చేయదు, ఇంట్లో కూర్చుంటే నా తమ్ముడే పని చేసి తీసుకొచ్చి పెడుతున్నాడు, మేమంతా పనికి వెళ్తున్నాం. అంతలా చక్కగా చూసుకున్నటువంటి ఆ భార్య మదమెక్కి కొవ్వెక్కి ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోయి రంకుతనం చేసి ఆ రంకుముగడితో జత కలిపి ఇప్పుడు ఆఖరికి వస్తే భర్తను హతమార్చింది. తాగే థమ్సాబ్లో ఆ విషపూరితమైనటువంటి ఆ మందును కలిపి ఆ భర్తకు అందజేసింది. పాపం తన భార్య ఇస్తోంది కదా, తన పిల్లం ఇస్తోంది కదా చెప్పి తాగిందా ఆ భర్త. ఆఖరికి వస్తే ఏం కలిపావే దీంట్లో, మండుతోంది, గొంతంతా మండుతోంది, ప్రాణం పోతోంది, ఏం కలిపావంటే కూడా సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయింది. తర్వాత కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్పిస్తే డాక్టర్లు ఏమో అసలు ఏం కలిపారో చెప్తే దానికి యాంటీగా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఫస్ట్ కలిపిన మందు ఏంటో తెలుసుకోమని చెప్పి డాక్టర్లు అప్పటి వరకు కూడా ఆయనకు కొంత చికిత్స అందించడం ప్రారంభించారు. అంతలోనే ఆ డబ్బా ఏంటి ఏం కలిపామని చెప్పి కుటుంబీకులు ఇంటికి వచ్చి కాళ్ళ ఎలా పడి ఆ దుర్మార్గురాలు నీచపురాలు నిజంగా ఆ మహిళ దగ్గర వెళ్ళిపోయి ఆ కాళ్ళ మీద పడి ఆ డబ్బా ఏం కలిపామా పురుగుల మంది ఏంటి అని చెప్పకుండా అడిగితే ఏం సమాధానం చెప్పలేదట. సమాధానం చెప్పకపోగా
అక్కడ నుంచి మళ్ళీ పారిపోయిందట. ఏదో డబ్బా చూపిస్తే ఆ డబ్బాని తీసుకెళ్ళి హాస్పిటల్ చూపిస్తే హాస్పిటల్ ఇక్కడ మనకు ఇక్కడ కుదరదు, ప్రైవేట్ తీసుకెళ్ళమంటే ప్రైవేట్లో తీసుకెళ్ళి 2 రోజుల పాటుగా చికిత్స అందించి ఆ తండావాసులు, ఆ బీద కుటుంబం, ఆ దుర్మార్గాలు చేసినటువంటి ఆ చర్యల కారణంగా ఆ బీద కుటుంబం 2 లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నా కూడా ఆ బాలాజీ యొక్క ఆరోగ్యం కుదరపలేదు, విషమించి మరణించినట్టు తెలుస్తోంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని భవానీకుంట తండాలో చోటు చేసుకుంది. సో మహిళలు ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా శిక్షించాలి? రోజు రోజుకి ఇలా పెరిగిపోతున్నాయి, పేటరేగిపోతున్నాయి. మీకు నిజంగా ఇష్టం లేకపోతే, మీ భర్తతో ఉండడం మీకు ఇష్టం లేకపోతే, మీకు రంకు ఎక్కువైపోయింది, రంకు ముగ్గురు దగ్గరికి వెళ్ళాలని ఆలోచన ఉంటే వెళ్ళిపోండి. కానీ ఆ భర్తను హతమార్చి కాదు, నీకు నిజంగానే బావ దగ్గర ఉన్నాడు వెళ్ళిపో, డైరెక్ట్గా వెళ్ళిపో. కానీ ఆ భర్తను చంపి పాపం ఆయన పని చేసుకుని కూలినాలు చేసుకున్నటువంటి మనిషిని అనవసరంగా హతమార్చి ఆ కుటుంబం ఏం చెప్తాం చూడండి. ఏం పనికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటే అన్ని నేనే తీసుకొచ్చి పెడతాను, ఆయన కూడా నా కొడుకుని హతమార్చని చెప్పి తండ్రి, ఆ ముసలి తండ్రి మాట్లాడుతుంటే నిజంగా కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి. ఒకసారి మీరు కామెంట్ చేయండి, ఈ సదరు భార్య కాంతిని ఎలా శిక్షిస్తే బాగుంటుంది మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ చేసి చదువుతారు. మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటరత్నం, ఏంటి బాలాజీ కాంతి, వీరికి ఎవరైనా పిల్లలు ఉన్నారా? చూస్తుంటే వయసు రీత్యా డెఫినెట్గా పిల్లలు ఉండే అవకాశం ఉన్నట్టు కనబడుతోంది. సో ఇప్పుడు ఆ కాంతి పిల్లలు కనుక ఉంటే అంత వయసు వచ్చినటువంటి ఆ మహిళ ఇంకో రంకు మొగటి దగ్గర వెళ్ళడం ఏంటి? ఈ ఘటన ఎలా జరిగింది? అప్డేట్స్ ఏంటి? అయితే వీళ్ళిద్దరికి 2 పిల్లలు, బాలాజీ కాంతికి 2 పిల్లలు. తను మాత్రం రెక్కాడితే గానీ డొక్కాడనే కుటుంబంలో, అంటే కడు దీన స్థితిలో, పేద స్థితిలో ఉన్నారు. ప్రతిరోజు కూలికి పనులకు వెళ్తే తప్ప మళ్ళీ పూట గడవని పరిస్థితి. అట్లాంటప్పుడు వచ్చినటువంటి డబ్బుల్లో కొంత తను సాయంత్రం తాగితే తప్ప కొంత రిలాక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తను ముందే ఒక తెచ్చుకున్నటువంటి క్వార్టర్ బాటిల్ కూడా పెట్టుకుంటాడు. తన భార్యకు ఇచ్చి ప్రతిరోజు ఇంత తాగడానికి తను ఇచ్చి తన భార్యనే పోస్తుంది. అయితే ఈ విధంగానే కూడా ఆ రోజు కూడా చికెన్ దేమని చెప్పి తెచ్చాడు. తను తెచ్చిన తర్వాత తను కూడా భార్యకు యథావిధిగానే మందు తీసుకొచ్చి ఇవ్వమని చెప్పేసరికి తను ఆ థమ్స్అప్ లో ఈ మందు కలిపినట్టు కలిపింది. కానీ ఇది మందు కాదు, పురుగుల మందు కలిపి తీసుకొచ్చింది. అందులో గడ్డి మందు. ఈ గడ్డి మందు తాగినటువంటి వాళ్ళు బతికినటువంటి చరిత్ర దాదాపు ఇప్పటిదాకా లేదు. గడ్డి మందును బ్యాన్ చేయాలనేటువంటి సందర్భాలు కూడా అనేక మంది చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారి ఒక వ్యక్తిని కక్షపూరితంగా చంపాలని అనుకున్నారంటే గడ్డి మందే దీనికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. తన లక్ష్యం నెరవేరుతుంది. అంటే ఖచ్చితంగా చనిపోవడమే ప్రత్యామ్నాయం. ఒక్కొక్క ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా నెమ్మదిగా చనిపోయేటువంటి పరిస్థితి గడ్డి మందుకు ఉన్నటువంటి లక్షణం. అట్లాంటిది ఇక్కడ పురుగుల మందు కాకుండా గడ్డి మందునే తను తాగేటువంటి ఆ రోజు తాగే లిక్కర్ లో కొంత కలిపి ఇవ్వడంతో గొంతు మండేసరికి తను అంటే ఆశ్చర్యపోయారు. అంటే రోజు తాగిన దానికి భిన్నంగా ఇది ఉండడంతో అసలు ఏం జరిగింది, గొంతు మండుతుంది, నిన్న మొన్న లేకుండా ఇంత హార్డ్ గా ఉందని చెప్పి అతను అప్పటికి అంటూనే ఉన్నాడు, ఏం కలిపావు అని చెప్పి అనుకుంటూనే తను చెప్పడంతో భయంతో తను తన బావ దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే మళ్ళీ ఆ బావ దగ్గరికి వెళ్ళొచ్చి చూసేసరికి ఎప్పటికి కూడా గొంతు మండుతుందని చెప్పి చుట్టుపక్కల వాళ్లకు చెప్పేసరికి చుట్టుపక్కల స్థానికులు కూడా వచ్చి కొంత గొడవ ఆందోళన జరుగుతున్నటువంటి క్రమంలో తను మాత్రం అక్కడే ఉండి చోద్యం చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నట్టు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత వాళ్లకు డాక్టర్లకు తెలియదు, ఏదో విష ప్రయోగం జరిగిందని చెప్పి డాక్టర్లు కూడా గుర్తించి దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ ఒక ఫుల్ క్లారిటీ ఉంటే ఒక పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ జరిగేదేమో. కానీ గడ్డి మందు తాగింది అన్నటువంటి విషయం కూడా బంధువులు అడగగా ఏం కలిపావు, ఏం జరిగింది అన్నటువంటి ఆలోచనలు తన భార్య కాళ్ళ వేళ్ల మీద బంధువులు పడ్డ తర్వాత ఇగో ఇక్కడ నేను తీసుకుంటున్నటువంటి ఈ గడ్డి మందునే కలిపానని చెప్పి ఆ భార్య చెప్పడము, తర్వాత ఎవరైతే బాగున్నాడో ఇది కాదు నువ్వు కలిపింది వేరేదని చెప్పి చెప్పడంతో, అంటే ఇది ఒక ప్రీ ప్లాన్ మర్డర్ గా, అంటే ఇద్దరి యొక్క ముందు ప్రణాళిక ప్రకారమే వీళ్ళు తనని చంపినట్టుగా అనుకోవచ్చు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే హుటాహుటినిగా ఇక్కడ ఉంటే బతకడు అని చెప్పేసరికి అక్కడి నుండి అంటే ఇక్కడ వరంగల్లోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించిన తర్వాత చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన. అయితే దీనికి సంబంధించి కూడా వీళ్ళు గత వారం రోజుల క్రితం కూడా పండుగలు చేసుకుంటారు. అంటే దాటుడు పండుగ అని చెప్పి ఎస్టీ సామాజిక వర్గంలో దాటుడు పండుగ చేస్తూ ఉంటారు. తండామండలో అందరూ కూడా అటువంటి పండుగ చేసుకుంటున్నటువంటి సమయంలో కొంత అంటే భోజనం చేసే టైంకి దానికంటే ముందు మందు తీసుకుందాం అనుకున్న టైంలో అంటే దాటుడు పండుగ రోజే ఈ సంఘటన జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇప్పటి వరకు ఆ మహిళలు అంటే ఒకరికొకరు కూడా భర్తల్ని కడతీరుస్తున్నారు. ఇప్పుడు థమ్స్అప్ లో చేస్తారంటే తినే తిండిలో కూడా విషం పెట్టినా ఆశ్చర్యపోవడం లేదు. చాలా మంది చెప్తున్నారు మరుగుమందులు పెడుతున్నారు భర్తను వశపరచుకోవడానికి, చెప్పినట్టు వినడానికి. అలాగే కడతీర్చాలంటే ఏదో ఒక విషయం మాట్లాడుకుంటే అసలు ఆ భార్య కాంతికి బాలాజీకి గొడవలు ఉండేవా? అంటే మొదటి నుంచి ఆ వ్యవహారం కొనసాగుతోందా? ఉన్న పలంగా ఒక్కసారిగా బావ దగ్గరికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ఇక్కడ భర్తను చంపేది ముందు రోజుల నుంచి కూడా వారిద్దరి మధ్య వ్యవహారం జరుగుతూ ఉండాలి. వారిద్దరి మధ్య అక్రమ సంబంధమో లేకుంటే ప్రేమాయనమో కొనసాగుతూ ఉండాలి. ఎప్పుడు భర్తకు అనుమానం రాలేదా? చుట్టుపక్కల స్థానికులు ఎవరు గమనించలేదా? తన కుటుంబీకులు, తన కొడుకులు, తన పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ వదిలేసి బావ దగ్గరికి వెళ్ళేదా?
ఇక్కడ అక్రమ సంబంధం అన్నది కూడా ఇంకా ఎవరు దాన్ని చెప్పట్లేదు కానీ ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే తన వర్షన్ ఎవరైతే ఇక్కడ కాంతి వర్షన్ కనుక చూసినట్టయితే తన భర్త రోజు తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ గొడవలు భరించలేకనే నేను పురుగుల మందు గడ్డి మందు కలిపానన్నట్టు ఒప్పుకున్నట్టుగా తెలిసింది. దానికి సంబంధించి పోలీసులు కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని భర్త ఇంటికి వచ్చి బయట నుంచి పని చేసుకుంటూ వచ్చి తాగి తనపై విపరీతంగా దాడి చేస్తున్నాడు, అందుకే నేను ఈ పీడ వదిలించుకోవడానికే నేను పురుగుల మందు కలిపానని చెప్పి అంటున్నారు. అందులో భాగంగానే తనకు ధైర్యంగా ఉన్నటువంటి వాళ్ళ బావ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీని తర్వాత అది ఏ సంబంధం అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ రాలేదు. కాకపోతే స్థానికులు కూడా గుసగుసలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కట్టుకున్నటువంటి భర్తనే కడ తెరిచిన తర్వాత ఇంకా ఎవరి కోసం తను బతుకుండే అన్నటువంటి కోణంలో ఆలోచించాల్సింది. కానీ తనకు 2 పిల్లలు ఉన్నారు, ఆ 2 పిల్లల కోసమైనా బతకాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ 2 పిల్లలకు సంబంధించి అంటే తండాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి చెప్పట్లేదు కానీ జరుగుతున్నటువంటి విషయము ఏ సంబంధం అన్నటువంటి కోణంలోనే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బంధువులు కూడా తను అసలు ఒక్క పని కూడా చేయదు, ఇంట్లో నుండి బయటికి వెళ్ళదు, కూలి పని రానే రాదు, కూర్చుండి తింటుంది, కష్టపడి భర్త తీసుకొస్తే తను తిని కూర్చొని చివరికి భర్తనే కడ తెరిచినటువంటి ఒక దుర్మార్గురాలుగా తనని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే తన బావ సపోర్ట్ ఉన్నట్టుగా దీంట్లో స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు అంటే ఒక ప్రీ ప్లాన్డ్ గా లేకపోతే తను ఒక్కతే అంటే ఏ ధైర్యం లేకపోతే తన భర్తను కడ తెరిచి ఒక ధైర్యంగా ఉండాలన్నటువంటి ఆలోచన ఏ మహిళకు రాదు. ఎందుకంటే ఏదో ఒక ధైర్యం ఏదో ఒక సపోర్ట్ బయట నుంచి వస్తే తప్ప ఇక్కడ వీళ్ళు ఒక విపరీత ధోరణికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే బయట ఎవరో అంటే భావన లేకపోతే ఇంకెవరా అన్నది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తన భర్తను కడతెరిచి తాను ఏ అడ్డు లేకుండా ఉండాలన్నటువంటి కోణంలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు పూర్తి వివరాలు కూడా దాని గురించి అసలు ఏం చెప్తారన్నది మరి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వర్ధనపేట బాలాజీ కుంట తండా దగ్గరనే మనం ఉన్నాము. ఆ ప్రాంతాల్లో కూడా మరి కాసేపట్లో కూడా పూర్తి వివరాలు కూడా ఇటు స్థానిక పోలీసులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఆ గ్రామాల తండావాసులను కానీ తెలుసుకున్నటువంటి ఆ ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే రాను రాను రోజు రోజుకు ఈ విపరీత ధోరణి మాత్రం మారిపోతుంది. ఎందుకంటే భారతదేశ సంస్కృతిలో ఉంటుంది, ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ తదస్తు దేవతలు ఉంటారని చెప్పి అంటున్నారు. కానీ అట్లాంటి స్త్రీమూర్తులుగా కొలిసేటువంటి ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే కామాతురానం నభయం నలజ్జ అన్నట్టు కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి కొంతమంది మాత్రం భర్తల్ని కడతెరచడమే కాకుండా తను ఏదనుకుంటే అది చేసి ఒక మానవత్వానికి మాతృత్వానికి అలాగే ఆడతనానికి ఒక కలంకం తీసుకొచ్చేటువంటి విధంగా విపరీత ధోరణిలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే తెలుస్తుంది. ఇంతటి దారుణమైనటువంటి ఆ స్థితులు ఎందుకు వస్తున్నాయి అన్నటువంటి కోణంలో ఆలోచిస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా కామంతో కళ్ళు మూసుకుపోవడం అని చెప్పి పిల్లలు ఏం చెప్తున్నారు? ఇప్పుడు తన భర్తని ఇంత దారుణంగా హతమార్చింది ఆ సదరు మహిళ, అయితే తండ్రిని హతమార్చిన విషయంలో ఆ తల్లిని కుటుంబం ఆ తర్వాత పిల్లలు ఎలా చూస్తున్నారు? పిల్లల వర్షన్ ఏంటి? అయితే ఇప్పటికీ వారం రోజుల క్రితం జరిగిన సంఘటన తర్వాత మళ్ళీ ఇది ఇంతవరకు బయటికి రాలేదు. ఎప్పుడైతే తను ఎంజిఎంలో మృతి చెందిన తర్వాత మాత్రమే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు పోలీస్ స్టేషన్ కూడా ఇంకా వెళ్ళలేదు. చనిపోయిన తర్వాత మాత్రమే పంచనామా కోసం మాత్రం పోలీసులు ఆశ్రయించిన తర్వాత అంటే వారం రోజుల దాకా కూడా తండాలో ఏం జరిగిందన్నటువంటిది ఒక గప్చుప్గా ఉంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఆరా తీస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం పిల్లల్ని అలాగే తల్లిదండ్రుల్ని అలా బంధువుల్ని కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ అంటే అక్రమ సంబంధం అన్నటువంటి విషయం అయితే కనిపించట్లేదు. కాకపోతే అక్కడ లోపాయకారిగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇదే కారణమై ఉండొచ్చు అన్నటువంటి కోణంలో ఆలోచిస్తున్నారు. కాకపోతే ఒక అమాయకుడైనటువంటి భర్తను కడతెరిస్తేనే తను అనుకున్న విధంగా ఉండొచ్చు అన్నటువంటి కోణంలో కూడా అక్కడ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ పూర్తి వివరాలు మాత్రం ఇటు పోలీసుల ఎంక్వైరీలో విచారణ ఉండడం అంటే అనుకున్నది ఏంటి? ఆ వ్యక్తితో కలిసి ఉండాలనుకుందా, లేకపోతే ఇంకేదైనా భర్తతో వేధింపులు ఉన్నాయా, లేకపోతే ఏమనుకుంది? అసలు తన లక్ష్యం ఏంటి? భర్తను హతమార్చడం ద్వారా తను ఏం సాధించాలనుకుంది? ఇక్కడ భర్తను హతమార్చడం ద్వారా తను మాత్రం ఇట్లాంటి వేధింపులు ఉండవని చెప్పాట. రోజు తాగి వస్తున్నాడు అనేటువంటి ఒక ఆరోపణలు అయితే చేస్తున్నది తప్ప తన ఇంటెన్షన్ వేరే ఉన్నట్టు తెలుస్తుంది. ఆ పూర్తి స్థాయిలో కూడా తన వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధమా అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ కొంతమంది చెప్పట్లేదు బయటికి. కాకపోతే ఆ మీడియా ముఖంగా రావడానికి కూడా కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఆ లోపాయకారికంగా చూస్తే మాత్రం ఒక అక్రమ సంబంధాలే దీనికి కారణంగా తెలుస్తుంది. ఆ పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇంత దారుణమైనటువంటి విషయం ఒకవేళ నచ్చకపోతే భర్త వల్ల వేధింపులు ఉంటే తనకు వద్దు మొర్రో అని చెప్పి విడాకులనే తీసుకొని తను వేరే కాపురమైన ఉండాల్సింది. కానీ ఇంత దారుణంగా కడతెరిచేటువంటి ఒక దుస్థితి మాత్రం రోజు రోజుకు దిగదారుతున్నటువంటి పరిస్థితిలో మహిళలు ఉంటున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మనోజ్ రైట్, థాంక్యూ వెంకటరత్నం. సో వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గంలోని భవానీకుంట తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బావతో కలిసి భర్తని హతమార్చింది ఆ సదరు భార్య. భర్త రోజు పని చేస్తూ ఉంటాడు. సో రోజువారీ ఆ విషయాల ప్రకారంగా రోజువారీ పనితీరు
అలసిపోయిన తర్వాత సాయంత్రానికి కొంత మద్యం కూడా సేవిస్తూ ఉంటాడట. సో ఆ మద్యం బాటిల్ కూడా తీసుకొచ్చి తన భార్యకి వేస్తే భార్య రోజు కొంత ఆ భర్తకు అందించాల్సి ఉంటుంది. సో అందులో భాగంగానే రోజువారీగా తను తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ రోజు ఆయనకి ఈ ఘటన జరిగిన రోజున తనతో పాటు నాన్ వెజ్ తీసుకొచ్చాడు, ఆ భార్యకు అందించాడు, భార్య నాన్ వెజ్ వండింది. ఆ తర్వాత తనకి తాగడానికి ఈ మందు ఇచ్చింది. ఏంటి, మద్యం సేవించే దాంట్లో ఆ రకంగా థమ్స్అప్లో కూల్ డ్రింక్లో మద్యం పోసినట్టుగా చూపించి ఈ పురుగుల మందు పోసింది. దీంతో గొంతంతా మండుతోంది. సో భార్య అడిగాడు భర్త, ఏం పోసావే ఇందులో, గొంతంతా మండుతోంది, ప్రాణం పోయేలా ఉంది, ఏం పోసావంటే ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి తుర్రుమని బావ దగ్గరికి పారిపోయింది ఆ సదరు భార్య కాంతి. సో వెంటనే అక్కడ బావ దగ్గరికి పారిపోయిన తర్వాత అరుపులు కేకలు చూడలేని స్థానికులు ఒక్కసారిగా ఆసుపత్రి తీసుకెళ్లారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడి డాక్టర్లు కూడా ఇంతకీ ఏం కలిపింది ఇందులో, ఆ కలిపిన మందేంటో తెలిస్తే కొంత యాంటీడోస్లో మనం ఇచ్చి అతన్ని కాపాడగలుగుతాం, ఏం కలిపిందో అని చెప్పి తెలుసుకున్నామని చెప్పి పంపిస్తే ఆ కలిపిన మందేంటో కూడా చెప్పడానికి నిరాకరించిందట. అంటే ఎంత కసితీర భర్తను చంపాలనుకుందో అర్థం చేసుకోండి. బావ ఇంట్లో ఉండిపోయి కాళ్ళ ఎలా పడి ఎంతలా బ్రతిమాలా చెప్పలేదట. ఇక చివరాకరణ అంకరించి ఇంటికి వచ్చి మళ్ళీ ఆ మందు కలిపింది ఏంటో అని చెప్పి ఆ డబ్బా చూపిస్తే, ఎస్ ఈ డబ్బా కాదు పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నావు, ఈ డబ్బా నువ్వు కలిపింది అని చెప్పి ఆ బావ కూడా ఆ సదరు కాంతికి, తన ప్రియురాలుగా చెప్పబడుతున్నటువంటి ఆ కాంతికి ఏంటి డబ్బాలో పోసిన మందు ఇది కాదు అని చెప్పి ఎస్ దానికి సంబంధించి ఇది కాదు అని చెప్పి వారించి డబ్బాని పాడేశాడు. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ తరలిస్తే 2 రోజుల పాటుగా చికిత్స అందించి 2 లక్షల రూపాయలు ఖర్చు అయినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. బాలాజీ మంగళవారం రోజున మరణించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇటువంటి విధంగా భర్తల్ని హతమార్చేటువంటి తీరులో రోజు రోజుకి ఆ సదరు కొంతమంది భార్యలు అప్డేట్ అవుతూ ఉన్నారు. సో ఇటువంటి వారిని ఎలా శిక్షిస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బాగా తోటి అలవాటై బాగా దగ్గర ఈడ పోసి